హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఇప్పటికే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు అమలు చేయగా, తాజాగా రైతు భరోసా పంటకు కావాల్సిన పెట్టుబడి సాయం అందించేందుకు రెడీ అయింది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 రూపాయలు ఇవ్వాలని డిసైడ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 12 లక్షల కుటుంబాలకు ఈ నగదు ఇచ్చే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తుంది. తొలి విడత 6,000 రూపాయల చొప్పున నేరుగా అకౌంట్లోకి డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకానికి అర్హులుగా భూమి లేని నిరుపేదలై ఉండి కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లిన వారిని పరిగణలోకి తీసుకోనున్నారు. ఇక ఈ పథకానికి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియలో రెవెన్యూ, వ్యవసాయ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డులు పొందిన కుటుంబాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. రైతు భరోసా కోసం నిర్వహించనున్న గ్రామ సభల్లోనే ఈ పథకం లబ్ధిదారులను గుర్తించనున్నారు. ఆయా సభల్లో ముసాయిదా జాబితాను బహిరంగంగా ప్రదర్శిస్తారు. వాటిని చదివి వినిపించిన తర్వాత చర్చించి గ్రామ సభలోనే ఆమోదం తీసుకుంటారు. గ్రామ సభలో ఏవైనా అభ్యంతరాలు వస్తే ఎంపీడీఓ వాటిపై 10 రోజుల్లో చర్యలు తీసుకుంటారు. గ్రామ సభల్లో ప్రాథమికంగా ఎంపికైన వారికి ఎక్కడైనా వ్యవసాయ భూములు ఉన్నాయా అనే కోణంలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పరిశీలించనున్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలుగా అధికారులు నిర్ధారించిన తర్వాత వారి సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు 25న రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఇక దీని ఆధారంగా ప్రభుత్వం 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయం విడుదల చేయనుంది. ఇక రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం 12,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకోసం కసరత్తు మొదలుపెట్టింది. వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తింపునకు ఈ నెల 16 నుంచి 20 వరకు రెవెన్యూ గ్రామాల వారీగా సర్వే నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే గుర్తించిన భూముల జాబితాలను ప్రదర్శించేందుకు గాను ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు జరపాలని ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఇక ఈ నెల 26 నుంచి రైతు భరోసాను అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్.